హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఓహో వీడియోస్. ఈరోజు మనం మాట్లాడుకునే వీడియో గురించి ఏమిటంటే, ఇందిరమ్మ పథకాల్లో ఒకటైన ఇల్లు పంపిణీలో మనకు ఇల్లు వస్తుందో లేదో మీ ఇంటినెట్లో మనం ఇలా తెలుసుకోవాలో ఈ వీడియో ద్వారా మనం నేర్చుకుందాం. ఇందిరా ఆవాస్ యోజన భారత ప్రభుత్వం యొక్క పేదరిక నిర్మూలన, అంగీకార గృహాల నిర్మాణం కోసం ప్రవేశపెట్టిన ఒక ముఖ్యమైన ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం ద్వారా పేద కుటుంబాలకు సొంత గృహాలు నిర్మించడం లేదా అందించడం లక్ష్యంగా రూపొందించబడింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని, స్థితిని చెక్ చేయడానికి మీరు ఒక అధికారిక వెబ్సైట్ను ఉపయోగించవచ్చు. ఈ ప్రక్రియను తెలుగులో ఎలా చేయాలో ఈ వ్యాసంలో వివరించబడింది. అధికారిక వెబ్సైట్లో ప్రవేశం. ఇందిరా ఆవాస్ యోజన లేదా ఇందిరా అమ్మ హౌజెస్ స్థితి చెక్ చేయడానికి మీరు ప్రథమంగా సంబంధిత అధికారిక వెబ్సైట్కి వెళ్ళాలి. ఇది కేంద్ర ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వ వేదికలపై ఉంటుంది. ఈ వెబ్సైట్ ద్వారా మీరు మీ అప్లికేషన్ స్థితిని తెలుసుకోవచ్చు. మీరు గూగుల్లో ఇందిరా ఆవాస్ యోజన లేదా ఇందిరా అమ్మ హౌజెస్ అని సులభంగా శోధించవచ్చు. ఈ వెబ్సైట్లో ముఖ్యంగా 2 వర్గాలుంటాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వ సమాచారాన్ని అందించేది, రెండవది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని అందించే వేదిక. భాష ఎంపిక మరియు పరిచయం. సాధారణంగా ఈ వెబ్సైట్లో భాష ఎంపిక కోసం ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు అందులో తెలుగు భాషను ఎంచుకోవాలి. ఇలా చేయడం ద్వారా వెబ్సైట్ మొత్తం తెలుగు భాషలోకి మారుతుంది. తరువాత మీరు ఖాతా సృష్టించడం లేదా లాగిన్ చేయడం వంటి ప్రక్రియను పూర్తి చేయాలి. స్థితి చెక్ చేయడం. ఖాతా సృష్టించి లేదా లాగిన్ చేసిన తరువాత మీరు మీ అప్లికేషన్ స్థితిని చెక్ చేయవచ్చు. మీరు మీ అప్లికేషన్ నంబర్ లేదా ఇతర సమాచారాన్ని నమోదు చేయాలి. అప్లికేషన్ స్థితిని తెలుసుకోవడానికి మీరు స్థితి చెక్ లేదా ట్రాక్ అప్లికేషన్ అనే ఎంపికను క్లిక్ చేయాలి. దీని ద్వారా మీ అప్లికేషన్ ప్రస్తుత స్థితిని తెలుసుకోవచ్చు. స్థితి చెక్ చేయడం ఈ ప్రక్రియలో ముఖ్యమైన దశ కావాల్సినది అంటే మీరు స్థితి చెక్ చేయండి అనే విభాగాన్ని కనుగొనాలి. ఈ విభాగం సాధారణంగా వెబ్సైట్ యొక్క ప్రధాన పేజీపై ఉంటుంది లేదా అప్లికేషన్ సంబంధిత విభాగంలో దొరకవచ్చు. మీరు ఆ విభాగంలో క్లిక్ చేస్తే మీకు మీ వివరాలు నమోదు చేయండి అనే ఒక రూపం ఫారం చూపించబడుతుంది. ఇందులో మీ ఆధార్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఇతర గుర్తింపు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వివరాలు మీరు ఇచ్చినట్లయితే సులభంగా మీ అప్లికేషన్ స్థితి తెలుసుకోవచ్చు. సమాచారం సబ్మిట్ చేయడం. రూపం ఫారంలో అవసరమైన వివరాలు నమోదు చేసిన తరువాత మీరు సబ్మిట్ లేదా పరిశీలన బటన్పై క్లిక్ చేయాలి. ఈ క్లిక్ చేసిన తరువాత మీ ఇన్పుట్ వివరాలను ఆధారంగా వెబ్సైట్ మీకు అప్లికేషన్ స్థితిని చూపిస్తుంది. ఇది సాధారణంగా మీరు పొందిన గృహం యొక్క స్థితి, దరఖాస్తు ఏ దశలో ఉందో, మంజూరైనట్లయితే ఎప్పుడు నిధులు విడుదల చేయబడతాయో తెలిపే సమాచారాన్ని కలిగి ఉంటుంది.